ఈ వీడియో మాత్రం కంపల్సరీ నీ లైఫ్ లో ఉన్న ప్రతి ఉమెన్ కి షేర్ చేయి. ఫ్రీడమ్ ఆర్ ఇండిపెండెన్స్ ఎవరికి వచ్చిందంటారు? ఐ డోంట్ థింక్ సో. జస్ట్ రేప్స్ ఇన్ ఇండియా అని టైప్ చేస్తే దాంట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసా? సింపుల్ గా 10 lakhs కాంపెన్సేషన్ ఇస్తాము, పోయిన అమ్మాయి తిరిగి రాదు కదా అంటే ఈ స్టేట్మెంట్ చూసి ఎంత మంది రెచ్చిపోతారో. మై పాయింట్ ఇస్ వెరీ క్లియర్. నేను ఎవరిని టార్గెట్ చేయట్లేదు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం జరిగింది. అభం శుభం తెలియని 9 నెలల పాపపై ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసి హతమార్చాడు. మైనర్ బాలిక మీద 5 యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు కామాంధుడు. కోల్కతాలో డాక్టర్ అత్యాచారం ఇష్యూలో వెలుగులోకి వస్తున్న ప్రతి విషయాన్ని పోలీసులు ఖండిస్తున్నారు. గ్యాంగ్ రేప్ కాలేదంటూ చెప్పుకొస్తున్నారు. రీసెంట్ గా మనం 78th ఇండిపెండెన్స్ ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాం కదా. ఫ్రీడమ్ ఆర్ ఇండిపెండెన్స్ ఎవరికి వచ్చిందంటారు? నీకు వచ్చిందా? ఐ డోంట్ థింక్ సో. 78 సంవత్సరాలు అవుతుంది మనకి ఇండిపెండెన్స్ వచ్చి. బట్ స్టిల్ వీఆర్ నాట్ ఇండిపెండెంట్. సోది లేకుండా పాయింట్కి వస్తా. లాస్ట్ ఫ్యూ మంత్స్ గా ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఈ సో కాల్డ్ రేప్స్, మర్డర్స్ వీటి గురించి చాలా వింటున్నాం. జస్ట్ రేప్స్ ఇన్ ఇండియా అని టైప్ చేస్తే మనందరికి బాగా తెలిసిన వికీపీడియా దాంట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసా? రేప్ ఈస్ ద 4th most కామన్ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా. భారత మాత అని చెప్పుకునే మన దేశంలోనే 16 నిమిషాలకు ఒక రేప్ జరుగుతుంది. నా ఇన్స్టా, నా గూగుల్ ఫీడ్స్ ఏది ఓపెన్ చేసినా డైలీ ఏదో ఒక రేప్ కేసు గురించి ఉంటుంది. అండ్ దీంట్లో నాకు సిల్లీగా అనిపించేది ఏం తెలుసా? ఏదన్నా రేప్ జరిగినప్పుడు, లేదు ఏదన్నా రేప్ చేసి మర్డర్ చేసినప్పుడు మంచిగా హ్యాష్ ట్యాగ్లు పెట్టి ట్రెండ్ చేస్తాం. ఆల్రెడీ కోల్కతాలో జరిగిన డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో కూడా #justice for doctor అని చెప్పి ట్రెండ్ చేసాం. ఒక క్యాండిల్ కొనేసి దాన్ని కరిగిచ్చేసాం. బట్ నో చేంజ్. ఇప్పటి వరకు దాని కేసు గురించి ఏ కన్ఫర్మేషన్ లేదు. ఎవడు చేశాడో తెలియదు, ఎంతమంది చేశారో తెలియదు. అందులోనూ అదొక గవర్నమెంట్ హాస్పిటల్. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్స్ కే సేఫ్టీ లేదు. అండ్ రీసెంట్ గా కొన్ని స్టేట్మెంట్స్ చూసారు. అది ఎంత మాత్రం కరెక్టో కాదో నాకు తెలియదు. బట్ ఇట్ హర్ట్స్ మీ. 10 lakhs అమౌంట్ కాంపెన్సేషన్ ఇస్తాం, సో అన్ని మూసుకొని తీసుకెళ్ళండి. ఇలా ప్రొటెస్టులు చేసి గొడవలు చేస్తే పోయిన ప్రాణం తిరిగి రాదు కదా అంటున్నారు. ఒక స్టేట్ సీఎం అయ్యండి మీరు అసలు ఈ దేశానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే, అది కూడా ఒక డాక్టర్ ని తను పనిచేసే హాస్పిటల్లోనే రేప్ చేసి మర్డర్ చేస్తే సింపుల్ గా 10 lakhs కాంపెన్సేషన్ ఇస్తాము, పోయిన అమ్మాయి తిరిగి రాదు కదా అంటే ఈ స్టేట్మెంట్ చూసి ఎంత మంది రెచ్చిపోతారో. ఎందుకో తెలుసా? 10 లక్షలు చేతిలో ఉంటే చాలు, కాంపెన్సేషన్లు కట్టేద్దాం, హ్యాపీగా బయట తిరిగేద్దాం అనుకునే చెత్తనా కొడుకులు చాలా మంది ఉంటారు. నా వీడియోస్ లో ఏ వీడియోస్ షేర్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. బట్ ఈ వీడియో మాత్రం కంపల్సరీ నీ లైఫ్ లో ఉన్న ప్రతి ఉమెన్ కి షేర్ చేయి. మీ చెల్లి అయిండొచ్చు, మీ లవర్ అయిండొచ్చు, లేదు మీ మదర్ అయిండొచ్చు, మీ గ్రాండ్ మదర్ కూడా అయిండొచ్చు. ఎందుకంటే 6 నెలల పాప దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసల్దాని వరకు వదలట్లేదు. ఈ వీడియో చూస్తున్న అందరు అమ్మాయిలకి ఒక్క విషయం షార్ట్ అండ్ సింపుల్ గా చెప్తా. ఈ హ్యాష్ ట్యాగ్స్, ఈ క్యాండిల్ ర్యాలీస్ మన సొసైటీలో ఏ చేంజ్ తీసుకురావు. ఇప్పటికీ ఎన్ని క్యాండిల్స్ కరిగించుంటాము, ఎన్ని హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేసి ఉంటామో మనకు తెలుసు. అండ్ మహా అయితే ఒక అమ్మాయిని రేప్ చేసి చంపారంటే ఆ అమ్మాయి పేరు మీద ఒక లా తీసుకొస్తారు. సింపుల్ గా మన ఇండియన్ లాస్ లో అమ్మాయి పేరు మీద ఒక లాని యాడ్ చేస్తారు అంతే. అంతకు మించి ఏ చేంజ్ జరగదు. అండ్ రీసెంట్ గా జరిగిన కోల్కతా డాక్టర్ రేప్ కేసు విషయంలో అయితే గవర్నమెంట్ మీద ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా పోయింది. ఎందుకంటే కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ ని ఎంత కవరప్ చేయాలో అంత కవరప్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఫస్ట్ సూసైడ్ అన్నారు. నాకు ఈ ఒక్క విషయం మాత్రం అర్థం కావట్లే. ఆ డాక్టర్ విషయంలో జరిగింది సూసైడ్ అని ఎంత క్లీన్ షీట్ ఇచ్చారు. ఒక్కసారి ఈ స్క్రీన్ పాస్ చేసి మొత్తం చదువు. దీన్ని చదివిన తర్వాత కూడా ఎలా దాన్ని సూసైడ్ అని చెప్పాలనిపించింది నాకు ఇంకా అర్థం కాదు. దాని తర్వాత అమ్మాయి బాడీని 3 hours దాకా వాళ్ళ పేరెంట్స్ కి చూపించలేదు. 4th ఏమో ఆ అమ్మాయి పైన ఎలిగేషన్స్ చేస్తున్నారు. నైట్ టైం అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి, అది ఇదని బొక్క బోసాను అని మాట్లాడినారు. కోల్కతాలో డాక్టర్ అత్యాచారం ఇష్యూలో వెలుగులోకి వస్తున్న ప్రతి విషయాన్ని పోలీసులు ఖండిస్తున్నారు. గ్యాంగ్ రేప్ కాలేదంటూ చెప్పుకొస్తున్నారు. వైద్యురాలి మృతి ఘటనను అసహజ మరణంగా నమోదు చేయటం పలు అనుమానాలకు తావిస్తోందని కలకత్తా హైకోర్టు సైతం వ్యాఖ్యానిస్తే, ఎటువంటి ఫిర్యాదు అందనప్పుడు అసహజ మరణంగానే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. అండ్ ఇప్పుడు నేనేదో ఫ్యాక్ట్స్ ఛానల్ లాగా ఆ ఫ్యాక్ట్స్ అని చెప్పడానికి రాలేదు. ఇవన్నీ పక్కన పెడితే వాడెవడో వచ్చి నేనే రేప్ చేశాను, నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. ఆడికి అంత ధైర్యం ఎందుకు వచ్చిందంటే గవర్నమెంటే ఈ కేసుని కప్పిపుచ్చాలనుకుంటుంది కదా. ఆయన ఎత్తుకవే వేసిన లోపల 6 నెలలు లేదు, మహా అయితే 1 year మళ్ళీ బయటకు వస్తాడు, యాజ్ టీజ్ గా తిరుగుతాడు. సో షార్ట్ అండ్ సింపుల్ గా చెప్పాలంటే అమ్మాయిలు మీ దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ కంపల్సరీ క్యారీ చేస్తారు కాబట్టి ఆ హ్యాండ్ బ్యాగ్ లో ఖచ్చితంగా 1 రూపీ బ్లేడ్, పాకెట్ నైఫ్ డెఫినెట్లీ తీసుకెళ్ళండి. మీకు ఏ మాత్రం డౌట్ వచ్చినా, ఎవడైనా మీతో మిస్బిహేవ్ చేయాలని ట్రై చేసినా బ్లేడ్ ఎత్తుకొని, లేదు పాకెట్ నైఫ్ ఎత్తుకొని ఎక్కడ దొరికితే అక్కడ కోసిపారేయండి, పొడిచిపారు దొబ్బండి. ఆడు సస్తే చచ్చాడు, మనకు ప్రాబ్లం లేదు. లేదనుకోండి ఆ కోల్కతా డాక్టరు, ఈ దిశ, నిర్భయ ఇలాగా ఇంకొంతమంది పేర్లు వినాల్సి వస్తుంది. అండ్ పేరెంట్స్
ప్రజెంట్ జనరేషన్ గురించి మీకు బాగా అర్థమైంటది. ఇప్పటికే ఎన్ని రేప్ కేసులు చూస్తున్నాం, ఎన్ని అనర్థాలు, దారుణాలు చూస్తున్నాం. నా పాయింట్ ఏంటంటే, మన అమ్మాయిలు భద్రంగా ఉండాలంటే వాళ్ళకి కావాల్సింది కుకింగ్ స్కిల్స్ అండ్ నువ్వు అమ్మాయిగా పుట్టావు కాబట్టి సెన్సిటివ్గా ఉండాలని చెప్పి పెంచద్దండి. ట్రైన్ దెమ్ లైక్ ఎ లైనెస్, నాట్ లైక్ ఎ డాడ్ లిటిల్ ప్రిన్సెస్. ప్లీజ్ చైల్డ్హుడ్ నుంచే వాళ్ళని స్ట్రాంగ్గా పెంచండి. ఈ కరాటే, కున్ఫు, మార్షల్ ఆర్ట్స్ ఇలాంటి ఏదో ఒక సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ని మంచిగా నేర్పించండి. కొద్దిగా స్ట్రాంగ్గా బిల్డ్ చేయండి వాళ్ళ మైండ్ సెట్ని కూడా. అమ్మాయిలు మీరు సెన్సిటివ్గా ఉండాలి, తగ్గుండాలి, లొంగుండాలంటే ఏ చెత్తనా కొడుకు వచ్చి ఇలాంటి దారుణాలు చేసి వెళ్తాడు. అయినా ఎక్కడో ఏదో జరిగింది, మన దాకా రాదని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకు. ఎందుకంటే 24/7 మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేయలేము. నువ్వు ఎన్ని మాట్లాడినా 24/7 వాళ్ళ వెనకాల మనం తిరగలేము, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ కూర్చోలేము. సో అందుకనే వాళ్ళని కొద్దిగా స్ట్రాంగ్గా పెంచండి. అండ్ ఏదైనా జరిగిన తర్వాత బాధపడ్డం తప్ప ఏమీ చేయలేము. ఐఎమ్ సారీ టు సే దిస్. ఈ గవర్నమెంట్ హ్యాష్ట్యాగ్లు, క్యాండిల్ ర్యాలీస్ పైన 0% ఇంపాక్ట్ కూడా చూపించదు. అండ్ జస్టిస్ అంటారా, ఏదన్నా జరిగి కోర్టుకి వెళ్ళి జస్టిస్ కోసం పోరాడితే అది కొన్ని ఇయర్స్ పడుతుంది ఆ కేసు సాల్వ్ అవడానికి. ఇప్పటికే ఎన్ని కేసులు మూలబడి ఉన్నాయో ఇంకా క్లోజ్ కానట్టువి. సో అలాంటి ఈ సొసైటీలో బతుకుతాం. ఈ గవర్నమెంట్ని, ఈ లాస్ని నమ్ముకుంటే లాభం లేదు. అండ్ ఇంకో విషయం కూడా హైలైట్ చేయాలి. ఐ డోంట్ వాంట్ టు పిక్ దేర్ నేమ్స్, బట్ రీసెంట్గా ఒక యూట్యూబర్ తన ఛానల్లో ఒక డార్క్ కామెడీ నేమ్తో ఇష్టం వచ్చినట్టు ఒక చిన్నపిల్ల పైన కామెంట్స్ చేస్తున్నారు అని చెప్పి ఈ విషయాన్ని చాలా హైలైట్ చేశారు. అండ్ ఇది ఇంతలా హైలైట్ అయిందంటే ఆయన మీద FIR ఫైల్ అయ్యి ఆయన అరెస్ట్ కూడా చేస్తున్నారు. ఇంతలా హైలైట్ ఎలా అయింది అనుకుంటున్నారు? మన TFI హీరోస్, మన మీడియా, మన గవర్నమెంట్ అండ్ ఎస్పెషలీ మన యూట్యూబర్స్. చిన్న లేదు పెద్ద లేదు, ఏంటి 2-3 డేస్ నా యూట్యూబ్ ఓపెన్ చేస్తే మొత్తం అవే. ప్రతి ఒక్కరూ ఈ డార్క్ కామెడీ సోకాల్ యూట్యూబర్ గురించి ఒక వీడియో ఉంది వాళ్ళ ఛానల్లో. ఒక వీడియోలో ఒక చిన్న పిల్లని ఒక డార్క్ కామెడీ పేరుతో అసభ్యకరంగా మాట్లాడాడు అన్నందుకు పలానా యూట్యూబర్ డార్క్ కామెంట్స్, పలానా యూట్యూబర్ డార్క్ కామెంట్స్. నీకు బుద్ధి ఉందా? నాకు బుద్ధి ఉంది, మాది డార్క్ కామెడీ కాదు. ఎన్ని స్క్రోల్ చేశాను తెలుసా, ఇంత చిరాకు వచ్చింది తెలుసా. నేను చేయడం తప్పనడంలే, బట్ డార్క్ కామెడీ గురించి ఇంత చేసినప్పుడు ఒక 31 years ఉన్న డాక్టర్ చనిపోతే, ఐఎమ్ సారీ, రేప్ చేసి చంపేస్తే ఒక పోస్ట్ లేదు, దాని గురించి ఒక వీడియో కూడా చేయరా ఆ సో కాల్డ్ ఛానల్స్. తను వేరే స్టేట్ అమ్మాయిని వదిలేస్తున్నారు కదా, బట్ ఆ యూట్యూబర్ చేసిన డార్క్ కామెడీ కమెంట్స్ కూడా ఒక ఫారినర్ మీద కదా. దాన్ని ఎందుకు అంత హైలైట్ చేస్తున్నారు? ఇండియాలోనే కదా జరిగింది ఆ రేపు అండ్ మర్డర్. దీన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకోవట్లేదు ఎవడు? అండ్ మళ్ళీ నన్ను కమెంట్ సెక్షన్లో వేసుకోవద్దండి TFI హీరోస్ని పాయింట్అవుట్ చేస్తున్నాను, లేదు సో కాల్డ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని పాయింట్అవుట్ చేస్తున్నాను. మై పాయింట్ ఈస్ వెరీ క్లియర్. నేను ఎవరిని టార్గెట్ చేయట్లేదు, ఎవరు వీడియోస్ చేయలేదని నేను వాళ్ళని అనడం లేదు. ఒక డార్క్ కామెడీ విషయంలోనే ఇంత రియాక్ట్ అయ్యాం, బట్ ఆ కోల్కతా డాక్టర్ విషయంలో అంత ఘోరం జరిగినా మనం ఎవరం పట్టించుకోలేదు. అండ్ సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఎక్కడ ఈ మ్యాటర్ మీద నేను వీడియో చేస్తే దాన్ని కమర్షియల్ కింద కొంతమంది వేసుకొని సబ్స్క్రైబర్స్ కోసం, లైక్స్ కోసం, కమెంట్స్ కోసం చేస్తున్నాడు అనుకుంటారని ఈ రోజు వరకు వెయిట్ చేసి ఈ రోజు చేశా. ఎందుకు చేశాను తెలుసా? మన తెలుగు ఛానల్లో కోల్కతా డాక్టర్ రేప్ కేసు అని కొడితే ఒకసారి వెళ్ళి కొట్టి చూడండి. దాని తర్వాత ఇదే డార్క్ కామెడీ ఆ సో కాల్డ్ యూట్యూబర్ నేమ్ పెట్టండి, ఎన్ని వీడియోస్ వస్తాయో. ఇందుకు నాకు గాలింది, అందుకే ఈరోజు నేను ఈ వీడియో చేస్తాను. బట్ రీచ్ పెద్దగా రాదు, నాకు కూడా తెలుసు. ఈ వీడియోని కూడా ఎక్కువ దేకను కూడా దేకదు, ఎందుకంటే ఇక్కడ దాకా చూసిన వాళ్ళే చాలా తక్కువ మంది ఉంటారు. ఐ నో, ఎందుకంటే మనందరికీ అలవాటు అయిపోయింది ఇలాంటి కంటెంట్ చూసినప్పుడల్లా స్కిప్ కొట్టడం, నెక్స్ట్ వీడియోకి జంప్ అవ్వడం. అదే మన ఫేవరెట్ హీరోనో, హీరోయిన్నో, లేదా పొలిటీషియనో ఇలాంటి వాళ్ళు ఇలాంటి విషయాల్ని హైలైట్ చేశారనుకోండి, అది రీచ్ చాలా మందికి తెలుస్తుంది, అవేర్నెస్ ఉంటుంది. అండ్ ఇంకెవడైనా సరే ఇంకొక అమ్మాయి మీద చేయాలంటే ఉచ్చ పడిపోద్ది కొడుక్కి. ఐఎమ్ సారీ ఫర్ మై లాంగ్వేజ్, బట్ ఇట్స్ ట్రూ, పడిపోద్ది అంతే. సింపుల్గా చెప్పాలంటే కొన్ని విషయాలకి రెస్పాండ్ అవ్వకపోయినా ప్రాబ్లం లేదు, బట్ కొన్ని ఇన్సిడెంట్స్ దేశానికి అదిపినప్పుడు డెఫినెట్లీ వాటి మీద మనం రెస్పాండ్ అవ్వాలి. నా సైడ్ నుంచి, నా 11K సబ్స్క్రైబర్ సైడ్ నుంచి ఐఎమ్ రైజింగ్ మై వాయిస్ టువర్డ్స్ దట్ కేస్. ఈరోజు అక్కడెక్కడో జరిగింది కదా, మనకెందుకు అని వదిలేసాం అనుకో, రేపు మన స్టేట్లోనే జరగచ్చు, లేదు మన ఏరియాలోనే జరగచ్చు, లేదు మన స్ట్రీట్లోనే ఎవరికైనా జరగచ్చు. అంతెందుకు రేపు మన ఇంట్లోనే. వద్దులే, చెప్తుంటేనే కోపం, బాధ, అన్ని ఎమోషన్స్ కలిపి వస్తున్నాయి కదా. అందుకే ఇలాంటివి ఏవి జరగకూడదు అనుకుంటే అవేర్నెస్ పెంచాలి. అమ్మా రేపు ఏదైనా జరగాలని జరిగితే
నీ పేరు మీద ఒక లా వస్తుంది, అంతేగాని నువ్వు తిరిగి రావు. నీ పేరు మీద ఒక 10 లక్షలు కాంపెన్సేషన్ ఇస్తారు, మన గవర్నమెంట్ చేయగలిగింది అదొకటే అని వాళ్ళని కొద్దిగా ముందు జాగ్రత్తగా ఉండమని చెప్తే అందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు. లేదు నా ఫేమ్ కోసం, నా యూట్యూబ్ గ్రోత్ కోసం కాంట్రవర్సీలు ఎత్తుక్కొని, న్యూసెస్ ఎత్తుక్కొని వీడియోస్ చేసుకుంటాను అంటే మీ విజ్ఞతగా వదిలేస్తాను. అండ్ ఉమెన్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, బీ సేఫ్ అండ్ బీ బ్రేవ్. మాక్సిమం నైట్ బయటికి వెళ్ళడం అవాయిడ్ చేసేయండి. మీకు ఇంకా స్వాతంత్రం రాలేదు. మీరు నన్ను తిట్టుకున్న ప్రాబ్లం లేదు, నన్ను ఏమనుకున్న ప్రాబ్లం లేదు. మీకు ఇంకా నైట్ బయట తిరిగేంత స్వాతంత్రం ఇంకా రాలేదమ్మా. వచ్చిందని భ్రమపడి బయటికి వెళ్ళారంటే మీ పేరు మీద లా వస్తుంది, అది అర్థం చేసుకోండి. అండ్ అబ్బాయిలు ప్లీజ్, ఎక్కడన్నా ఒక అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే స్పెషల్లీ మిడ్ నైట్స్లో కొద్దిగా బిహేవ్ లైక్ ఎ మ్యాన్ అండ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. దగ్గరికి వెళ్ళి ఏమైందో కనుక్కోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే సార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. లేదు ఇంటి దగ్గరికి వెళ్ళాలనుకుంటే ట్రై టు హెల్ప్ దెమ్. అండ్ అమ్మాయిలు మీకు కూడా ఇలా హెల్ప్ చేస్తానని చెప్పి అర్ధరాత్రిలో ఎవరైనా వస్తే కూడా బ్లైండ్గా ట్రస్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఇలా హెల్ప్ చేస్తామనే ముసుగులో కొన్ని కుక్కలు కూడా ఉంటాయి. సో మీ జాగ్రత్తలో మీరే ఉండాలి. हाथ जोड़ती रही माँ बाप, हाथ जोड़ते रहे, हमें एक बार दिखाओ, हमारी बच्ची का मुंह एक बार दिखाओ। हमको नहीं दिखाया गया। शरीर में कोई कपड़ा नहीं था, पैर दोनों राइट एंगल में मिला गया। जब तक पेल्विक गर्डल नहीं टूटता है, इस तरह 2 पांव को नहीं चीरा जा सकता है। चश्मे को कूटा गया, जिसके वजह से आंखों से खून निकल गया, गला दबाकर मारा गया। ये पूरा पोस्टमार्टम रिपोर्ट में वायरल हुआ है, आप लोग कृपया देखिए। ये कोई मनगढ़ंत नहीं है। रेप को कैसे रोक सकते हैं हम लोग? तो यहाँ इतना बड़ा एक रेड लाइट एरिया है, आप लोग यहाँ आइए ना। जो लड़की लोग बाहर जा रहे हैं वहाँ पर क्यों यहाँ पे हम लोग सेक्स वर्कर्स है, तो उन लोग को अगर आप अगर 20 रुपया 30 रुपया 50 रुपया भी देंगे, वो तो आपके साथ काम करने के लिए रेडी है. Let's create an India wherever women feels safe. అప్పుడు జరుపుకుందాం అసలైన ఇండిపెండెన్స్ డే. జై హింద్.